యొక్క సాతాను ప్రభుత్వం ఆదేశాలు అంటే అవి మానసికంగా రైతులను ఈ విధంగా గెట్లను గెనాలను మొత్తం కాల్చే విధంగా తీర్చిదిద్దడంతో మానసికంగా తయారైన ఈ రైతులు ఈ విధంగా గెట్లను కాల్చివేసే అంటే దహనకాండ ఇక్కడ గెట్లమ్మడి మూగజీవులు ఏదైతే వ్యవసాయ భూములకు మేలు చేసేవి అక్కడ మంచివి కానీ చెడు కానీ రెండు జీవించి ఉంటాయి. కానీ గెట్లకు గినాలకు పంట వ్యర్థాలన్నిటినూ ఈ విధంగా తగలబెట్టమని చెప్పడంతో రైతులు తెలియక ఈ విధంగా మొత్తం తగలబెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. ఈ టెర్రరిస్టుల రాజ్యాంగ విధానాలను నమ్మొద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా చూడవచ్చు ఏ విధంగా వేప చెట్టు మొత్తం కాలి బూడిదైపోతుందో. దాంతోపాటు గెట్లమ్మడి జీవించే ఎన్నో జీవులు అంతరించిపోవడం జరుగుతుంది. ఇప్పటికే తేనెటీగలు కావచ్చు అన్ని రకాల వ్యవసాయానికి మేలు చేసే ఎన్నో రకాల సూక్ష్మజీవులైతేమి అంటే నత్రజని స్థిరీకరించే నత్రాణువులు కావచ్చు, బ్యాక్టీరియా, తర్వాత జింకును, పొటాసు, సల్ఫర్, మాంగనీస్ ఇలాగా అనేక రకాల ప్రధాన పోషకాలను సూక్ష్మ పోషకాలను అందించే సూక్ష్మజీవులన్నీ అంతరించిపోవడం, తర్వాత తేనెటీగలు పుప్పొడిని సేకరించి తర్వాత పరాపరాగ సంపర్కంలో ప్రధాన కీలక పాత్ర వహించే తేనెటీగలు అయితేనేమి ఇలాగా అన్ని జీవులు అంతరించిపోవడం, తర్వాత ఆ పురుగులను తిని జీవించే కొంగలైతేనేమి ఇతర అనేక పక్షులు ఆకలితో అలమటించి అంతరించిపోవడం, ఈ విధంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన అనేక జీవులు మనుషులు కూడా వ్యవసాయ భూములను ఏ విధంగా నాశనం చేస్తూ వ్యవసాయ భూములను వదిలేసి పట్టణాలకు నగరాలకు పారిపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. ఈ టెర్రరిస్టుల రాజ్యాంగాన్ని దూరంగా పెడదాం, లేకపోతే యుద్ధం చేసి ఈ నికృష్ట రాజ్యాంగాన్ని తరిమేద్దాం భూగ్రహం మీద అని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇలాగే వదిలేస్తే ఇప్పటికే 90% జీవులు 90% వృక్ష సంపద నాశనం అవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి నికృష్టపు ఎన్నికల వ్యవస్థను ఈ నికృష్ట ఎన్నికల విధానం ద్వారా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వ వ్యవస్థలను స్తంభింపజేసి ఈ విధంగా ఏ విధంగా ప్రకృతి నాశనం చేస్తుందో అదేవిధంగా ఈ నికృష్ట శాఖలను కూడా నాశనం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఏదైతే హోంశాఖ ఉంది ఆ హోంశాఖ కూడా టెర్రరిస్టుల కోసమే పనిచేస్తుందని, ఈ హోంశాఖ అనేది నక్సల్వాదులు, కమ్యూనిస్టులు, జోడాయిస్టులు, సోషలిస్టు వాదుల ఏర్పాటు చేయబడినదని ఈ సందర్భంగా తెలుసుకోగలరు.